ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. వ్యవహారికంగా కూడా ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. చక్కటి విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విఘ్నాల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి కార్యాలని అవలీలగా చేపట్టగలుగుతారు. విజయాలు సొంతమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. గృహ సంబంధిత కార్యాలు ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలిస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి కదలికలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. దూర ప్రయాణాలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభప్రదమైనటువంటి సంఘటనలు మానసిక ఊరటను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా చక్కటి అనుకూలతని సాధించుకోగలుగుతారు. పునఃప్రయత్నాలతో కార్యాల్లో విజయాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకులున్నప్పటికీ అన్ని కార్యాల్లో కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయి మానసిక ధైర్యంతో కార్యక్రమాల్ని చక్కబెట్టుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ధైర్యంతో కార్యక్రమాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు పునఃప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఊరట కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. వ్యవహారాల్లో కూడా గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ప్రయత్నాల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ ప్రయాణాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని జాప్యంతో చేకూరుస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా ఆలస్యంగా చేకూరుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు అభివృద్ధిని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నూతన కార్య నిర్వహణ ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాల వంటివి కూడా వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభ పరిణామాలు
గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ సంబంధిత లావాదేవీలు ధనుస్సు రాశి వారికి మేలుని కలిగిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనవసర ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు విభేదాలు తలెత్తుతాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించేటువంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ధైర్యంతో కార్యనిర్వహణకు ఉపయోగపడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. రుణ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కాస్త ఊరటను కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఏర్పడినటువంటి విభేదాలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. నూతన ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కొంతవరకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వచ్చినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో ప్రతికూల మార్పులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. కోర్టు వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.